తెలంగాణలో ఈరోజు బడ్జెట్ సమావేశాలయ్యాయి. బడ్జెట్ కూడా ఇలా ప్రవేశపెట్టడం అయితే జరిగింది. దాదాపుగా 3,24,224 కోట్ల రూపాయలైతే బడ్జెట్‌లో అయితే సుమారుగా అయితే ఉండడం అయితే జరిగింది. దీనిపైన ప్రతిపక్షాలు మండిపడతా ఉన్నాయి. ఇటు అధికారంలో ఉన్న పార్టీలు మాత్రం ప్రజలు గర్విస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇలా ఏది వాస్తవం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని శాసన మండలి విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఎట్లా చూస్తా ఉన్నారు? ఇది మొత్తం గులాబీ వాళ్ళైతే చెవులో పూలు పెట్టుకొని బయటకొచ్చేసారు. ఇది ప్రజల చెవిలో పూలు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ అనుకుంటే చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తా ఉన్నారు? పెట్టుకుంటారు. పెట్టిండ్రు కదా, వాళ్ళు చెవులో పువ్వు పెట్టిండ్రు కాబట్టి వాళ్ళకి అదే సింబల్గా గుర్తొస్తుంది కాబట్టి పెట్టుకుంటారు. అవి పువ్వులకు అంతకంటే ఎక్కువ ఏం తెలియదు. కాకపోతే కొంచెం ఏమంటాము, రాజకీయ కోణాన్ని పెంచి డ్రామాను మరింత రక్తి కట్టించేందుకు చెవులో పువ్వులు పెట్టు మేమే అనేది చెవులో పువ్వు పెట్టిర్రు, బీజేపీ చెవులో పువ్వు పెట్టింది, కమలం పువ్వు పెట్టింది, బీఆర్ఎస్ ఏంటిది మన గులాబీ పువ్వు పెట్టిందంటే నిజంగానే వాళ్ళే పెట్టుకున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రజలకు అవి పెట్టిండ్రు కాబట్టి. ఇప్పుడు మానవీయ కోణం నుంచి బడ్జెట్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈరోజు ప్రజలు సంతోషపడతారు. మేము మంచి బడ్జెట్ పెడితే మీరు బాధపడతారు. ఎందుకంటే గదే సమస్య, ఇన్ని మంచి పథకాలు తెస్తున్నారు ఏందని. ఎప్పుడన్నా పబ్లిక్ స్కూల్స్ పెట్టాలనో, స్కూల్స్లలో చదువుకునే పిల్లలకు అన్నం పెట్టాలనో, బ్రేక్ఫాస్ట్ పెట్టాలనో, ఇంటర్మీడియట్ పిల్లలకు పెట్టాలనో ఇట్లా మీకు అనిపించదు కదా. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 14% అని మీరే అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు 8% వరకే ఎడ్యుకేషన్ మీద పెడతా ఉన్నారు. దీని మీద కూడా అడుగుతా ఉన్నారు కదా. అట్లేం లేదు, దానికి తక్కువ ఏమి ఉండదు. ఇప్పుడు దీనికి సంబంధించిన అంశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి వేరే ఉన్నాయి, విద్యాశాఖ కేటాయించేవి వేరే ఉంటాయి. సో అవి రేపు బడ్జెట్ దాంట్లో వాళ్ళు క్వశ్చన్స్ అడగొచ్చు. రైతులను మోసం చేసిరు, ఇటు మహిళలను మోసం చేసిరు, అనేక విధాలుగా బీసీలను కూడా మోసం చేస్తా ఉంది బడ్జెట్. దీంట్లో వాళ్ళు అనేదంటే కొత్తది ఏమన్నా ఉందా? రోజు వాడే పాటే కదా ఇది. కాబట్టి దాంట్లో ఇవాళ ఏంటంటే వాళ్ళకి ఏం మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి తెచ్చారు. కానీ డెఫినెట్గా ప్రతి రంగంలో ఏ విధంగా వాళ్ళు ఒక మనసుతో కూడిన బడ్జెట్ చేసిందో, ఆ బడ్జెట్ చదివితే దాని లోతులో ఉండే అంశం తెలిస్తే సంతోషపడతారు. రామచంద్రరావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అనేక విధాలుగా ఖండిస్తా ఉన్నారు. ఇక రామచంద్రరావు పెడతాడు, బండి పెడతాడు, కొంచెం ఆయన కిషన్ రెడ్డి పెడతాడు, సేమ్ పాట, ఇంకా వేరే కొత్తగా ఏమి ఉండదు. ఏం చేస్తారో రేపు చూస్తారు మీరు. ప్రజలు ఎట్లా సంతోషపడతారో మీరు ఆలోచిస్తారు. రాజీవ్ యువ వికాస్ సంబంధించి కూడా గతంలో కూడా బడ్జెట్ పెట్టారు, ₹1 కూడా ఖర్చు చేయలేదు, ఇప్పుడు మళ్ళీ పెడతా ఉన్నారు అన్నట్టుగా హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. పెట్టినాం బడ్జెట్, ఇప్పుడు అలకేట్ చేసినాం. హరీష్ రావు దాని నుంచి మాట్లాడుతున్నారు. హరీష్ రావుకు మరి తెలియకపోతే రాజీవ్ వికాసం అనేది పథకాన్ని ప్రవేశపెట్టి దానికి సంబంధించిన విధి విధానాల విషయంలో డిలే అయిన పరిస్థితి. ఇప్పుడు దీనికి అన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఎంపవర్ చేసినాం కాబట్టి దానికి అలొకేషన్స్ వచ్చినాయి. అంటే ఎట్లా ఉందంటే ఫైనల్గా ఏం చెప్తారు ప్రజలకి ఈ బడ్జెట్ ద్వారా? ఇప్పుడు మీరు విప్పుగా ఉన్నారు, మీకు బాధ్యతలు కూడా మరింత ఉంటుంది, ప్రజల పక్షాన చాలా విషయాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తారు ఈ సందర్భంలో? ఇలా సన్న బియ్యం లాంటి వాటిని కొనసాగించడము, మంచిగా అందరూ ఏమంటాము, కూడు రోటీ కపడా और మకాన్ అని గరీబీ హటావో పేరు మీద ఇందిరాగాంధీ ఏం చేసిందో, ప్రాథమిక అవసరాలను తీర్చడంతో పాటు హైదరాబాద్ అభివృద్ధి, తర్వాత తెలంగాణను ఎట్లా ఏ విధంగా దేశంలో అగ్రగామిగా తీసుకుపోవాలనేది ఒకటి, అన్నిటికంటే ముఖ్యంగా యువతను పేదలను ఆదుకునే ఒక వ్యూహంతో ఆ బడ్జెట్ ఉంటుంది. అది వాళ్ళకి ఆ కోణం తెలియదు కాబట్టి అర్థం కాదు. ఇప్పుడు నేను మాట్లాడేది తెలుగు కదా, వాళ్ళకు స్పానిష్ తెలిసిందనుకో, నేను మాట్లాడే తెలుగు అర్థం కాదు వాళ్ళకి. అందుకని చెవుల పువ్వులు ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళకి అర్థం కాలే ఏం చేసింది ఈ బడ్జెట్ అని. తెలుసుకొని చదువుకున్న తర్వాత మనం మాట్లాడతాం.